హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ఈ సంవత్సరం సినిమా లవర్స్ ని సర్ప్రైజ్ చేశారు కొంతమంది ఫ్రెషర్స్. స్టార్ల సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఆడియన్స్ ని తమ కంటెంట్ తో అట్రాక్ట్ చేసేశారు ఈ కొత్త డైరెక్టర్లు. కొత్త కథలతో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు. వీళ్లతో పాటు టాలీవుడ్ కి ఈ సంవత్సరం ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫేస్లేంటో న్యూ కమర్స్ ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. 2024 అన్ఎక్స్పెక్టెడ్ కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. కొత్త డైరెక్టర్లు డిఫరెంట్ కంటెంట్ తో తమ సత్తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కొత్త హీరోలు హీరోయిన్లు తమ లక్ చెక్ చేసుకునే అటెంప్ట్ చేశారు. ఈ మధ్య కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద తేడా లేకుండా సినిమాలు చూస్తున్న టాలీవుడ్ కి కొత్త డైరెక్టర్లు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరిలోనే క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చి తన డెబ్యూ సినిమాతో అదరగొట్టాడు విజయ్ బిన్ని. కొరియోగ్రాఫర్ గా ఉన్న బిన్ని ఫస్ట్ టైం నాగార్జున హీరోగా నా సామిరంగా సినిమా చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ, అందులోనూ సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్న సినిమా అంటే జనరల్ గానే ప్రెషర్ ఉంటుంది. అయితే అదంతా పక్కన పెట్టి కంటెంట్ మీద ఫోకస్ చేసి ఆడియన్స్ కు కావలసిన సంక్రాంతి సినిమాను అందించి హిట్ కొట్టాడు విజయ్ బిన్ని. ఎప్పుడు యంగ్ అప్కమింగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసే సుహాస్ ఈ సంవత్సరం మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేశారు. గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎప్పుడూ సేఫ్ సబ్జెక్ట్స్ చూసుకుంటారు. అలాంటి సుహాస్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ చేసి అందరిని మెప్పించారు దుష్యంత్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన దుష్యంత్ ఆడియన్స్ ని థియేటర్లకు ఎలా రప్పించాలో చూపించాడు. కంటెంట్ ఉంటే కటౌట్లు అవసరం లేదని ప్రూవ్ చేసి పాత్ బ్రేకింగ్ మూవీతో ఆకట్టుకున్నాడు. యంగ్ డైరెక్టర్లు పెద్దగా ప్రయోగాలు చెయ్యరు. అలాంటిది ఒక్క సినిమా మీద 6 ఏళ్లు పనిచేసి ఆ సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకుని ఆఖరికి ఆడియన్స్ ను మెప్పించారు డైరెక్టర్ విద్యాధర్. ఈ సంవత్సరం మార్చిలో విశ్వక్ సేన్ హీరోగా రిలీజ్ అయిన గామి ట్రెండ్ సెట్టింగ్ మూవీగా విశ్వక్ కెరీర్ లో నిలిచిపోయింది. వరుసగా మాస్ మూవీస్ చేస్తున్న విశ్వక్ కి తనలోని పొటెన్షియాలిటీ ఆడియన్స్ కు చూపించిన సినిమా గామి. క్లాస్ క్యారెక్టరే కష్టం అనుకుంటే విశ్వక్ ని ఏకంగా అఘోరాగా చూపించి క్రేజీ అడ్వెంచర్ చేసి కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు చిన్న క్యారెక్టర్లకు విలన్ వేషాలు వేసుకుంటున్న అజయ్ ఘోష్ ను ఏకంగా లీడ్ రోల్ లో పెట్టి సినిమా చేయడం అంటే అంతకన్నా పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏమన్నా ఉంటుందా? అలాంటి ప్రయోగం చేయడమే కాకుండా మ్యూజిక్ షాప్ మూర్తి లాంటి కథలు తీసినా కూడా ఆడియన్స్ ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్ మిగిలిన వాళ్ళకిచ్చాడు కొత్త డైరెక్టర్ శివ పాలడుగు. అజయ్ ఘోష్, చాందిని లీడ్ రోల్స్ లో జూన్ లో రిలీజ్ అయిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో సరికొత్త ట్రెండ్ కి తెరతీశారు శివ. ఈ మధ్య కొత్త డైరెక్టర్లందరూ బడ్జెట్ తక్కువ ఉండేలా చూసుకుంటూ విలేజ్ డ్రామాలు, యూత్ ని అట్రాక్ట్ చేసే సినిమాలు పిక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఫార్ములా చాలా మంది ఫాలో అయినా అందరికీ వర్కౌట్ కాలేదు. కానీ ఈ ఇద్దరు కొత్త డైరెక్టర్లు మాత్రం ఇదే రూట్ లో వెళ్లి అదిరిపోయే సక్సెస్ కొట్టారు. ఈ సంవత్సరం చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టాయి. వాటిలో జోనర్ తో పని లేకుండా అందరినీ ఆకట్టుకున్న సినిమా కమిటీ కుర్రోళ్లు. కొత్త డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కనీసం అంతో ఇంతో తెలిసిన స్టార్ కాస్ట్ ను పెట్టుకుంటారు. యదువంశీ మాత్రం తనతో పాటు కమిటీ కుర్రోళ్లు సినిమాతో దాదాపు స్టార్ కాస్ట్ అందరినీ టాలీవుడ్ కు పరిచయం చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆడియన్స్ ని నచ్చేలా ఎమోషనల్ గా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు ఈ సంవత్సరం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఆడియన్స్ ఓటేశారంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో డైరెక్టర్ గా యదువంశీ ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ కు ఎంత బాగా నచ్చేశాడో తెలుస్తోంది. నితిన్ నార్నే లీడ్ రోల్ లో తెరకెక్కిన ఆయి సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. ఈ సినిమాని కొత్త డైరెక్టర్ అంజీ డైరెక్ట్ చేశారు. ఫస్ట్ సినిమా అయినా ఆయిలో మిక్స్డ్ ఎమోషన్స్ తో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కించేశారు ఆడియన్స్ ని. కోనసీమ అందాలతో పాటు అక్కడి జనాల పంతాలు పట్టింపులు బ్యాక్ డ్రాప్ కి కామెడీగా యాడ్ చేసి తీసిన ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఎప్పుడు కొత్త కంటెంట్ ని కొత్త డైరెక్టర్ ని ఎంకరేజ్ చేసే రానా ఈ సంవత్సరం 35 చిన్న కథ కాదు అనే క్రేజీ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. కమర్షియల్ కంటెంట్ తో కొట్టుకుపోతున్న టాలీవుడ్ కి బ్రేక్ వేసి ఆడియన్స్ ని ఆలోచింపజేసింది ఈ సినిమా. ఇంత ఇంపాక్ట్ఫుల్ మూవీ చేసిన నందకిషోర్ కు ఇదే టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ. పిల్లలు తల్లిదండ్రుల రిలేషన్ డెవలప్మెంట్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని మిడిల్ క్లాస్ మెంటాలిటీతో తెరకెక్కిన 35 చిన్న కథ కాదు సెప్టెంబర్ లో రిలీజ్ అయి మంచి అప్లాజ్ అందుకుంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరంతో సినిమా చేసి హిట్ కొడదామన్న రిస్కీ డెసిషన్ ఏ కొత్త డైరెక్టరు తీసుకోడు. కానీ అలాంటి ఊహని నిజం చేసుకున్నారు డైరెక్టర్లు సుజీత్, సందీప్. కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన కా సినిమా ఈ సంవత్సరం ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్రిప్పింగ్ స్టోరీతో పీరియాడిక్ మూవీని ఆడియన్స్ మెప్పించేలా తీసి సక్సెస్ కొట్టి ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు సుజీత్, సందీప్. అలా ఈ సంవత్సరం ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్ లో హిట్ కొట్టి కంటెంట్ ఉన్న డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కొత్త దర్శకులు. మరి ముందు ఎలాంటి సినిమాలు చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎప్పుడూ హీరోల పక్కన సేమ్ హీరోయిన్లు కనిపిస్తే
ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకే సినిమా స్టేచర్ పెంచడానికి, స్క్రీన్ ని ఫ్రెష్ లుక్ ఇవ్వడానికి కొత్త హీరోయిన్లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరి తమ ఫస్ట్ అపీరెన్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిందెవరో, ఇంపాక్ట్ చూపించిందెవరో, లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈ సంవత్సరం టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లు సందడి చేశారు. స్పెషల్లీ బాలీవుడ్ హీరోయిన్లు ఈసారి మేజర్ గా టాలీవుడ్ ని ఆక్యుపై చేసేశారు. వాటిలో టాప్ మోస్ట్ దీపికా పదుకోన్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకోన్ ఈ సంవత్సరం కల్కి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు టాలీవుడ్ ని టచ్ చేయని దీపిక దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసి కల్కితో ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. అందులోనూ ప్రభాస్ తో పాటు పవర్ఫుల్ రోల్ ప్లే చేసింది దీపిక. కల్కితోనే మరో బాలీవుడ్ హీరోయిన్ తెలుగు ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హాటీగా ఇప్పటి వరకు పేరున్న దిశా పటాని కల్కిలో ప్రభాస్ కి జంటగా నటించింది. ఫస్ట్ టైం ప్రభాస్ దిశా పటాని పేర్ ఫ్రెష్ గా అనిపించింది ఆడియన్స్ కి. కల్కిలో ప్రభాస్ కి దిశాకి క్రేజీ సాంగ్ ఉండడం, ఇద్దరూ కలిసి చేసిన డాన్స్ మూవ్ సినిమాకి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ మూమెంట్ గా నిలిచిపోయింది. బాలీవుడ్ నుంచి వచ్చిన మరో క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా నటించింది జాన్వీ. 6 ఏళ్లుగా బాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన జాన్వీ ఫస్ట్ టైం దేవరతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటి నుంచో తెలుగులో జాన్వీ సినిమా కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసరికి సంబరపడిపోతున్నారు. జాన్వీ ఎన్టీఆర్ కెమిస్ట్రీతో పాటు యాక్టింగ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. సినిమా హిట్ కాకపోయినా తన అపియరెన్స్ తో ఆడియన్స్ లో నిలిచిపోయింది మానుషి చిల్లర్. ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా నటించిన మానుషి పైలట్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ప్లే చేసింది. రొటీన్ కమర్షియల్ క్యారెక్టర్ కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేసిన మానుషి వరుణ్ కి జంటగా యాప్ట్ అనిపించింది. సీనియర్ హీరో రవితేజ పక్కన ఎవరు జంటగా నటించినా పెద్దగా ఎలివేట్ అవ్వరు. అలా స్క్రీన్ ని ఆడియన్స్ ని ఓవర్టేక్ చేసేస్తారు రవితేజ. అలాంటిది మిస్టర్ బచ్చన్ లో రవితేజకి పోటీగా పర్ఫార్మెన్స్ ఇచ్చి తన గ్లామర్ తో ఆడియన్స్ నాకట్టుకుంది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ మార్కు సెట్ చేసుకుంది భాగ్యశ్రీ. అందుకే సినిమా అంతా ఆడకపోయినా కూడా వరుసగా తెలుగులో ఛాన్సులు దక్కించుకుంటుంది భాగ్యశ్రీ. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన వరుసగా సినిమా ఆఫర్స్ తో టాలీవుడ్ లో బిజీ అయిపోతున్నారు ఈ హీరోయిన్లు. ఈ సంవత్సరం టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇచ్చిన హీరోయిన్ ఆషికా రంగనాథ్. లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఓ సినిమా చేసిన జనాలకి పెద్దగా గుర్తులేదు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన నాసామిరంగా సినిమాలో నాగార్జునకి జంటగా నటించి యాక్టింగ్ లో గట్టి పోటీ ఇచ్చింది ఆషిక. యంగ్, మిడిల్ ఏజ్ ఇలా 2 డిఫరెంట్ లుక్స్ లో యాప్ట్ అనిపించింది ఆషిక. అందుకే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంది ఆషిక. యంగ్ హీరోలకి ఆప్షన్ గా మారిపోయిన మరో హీరోయిన్ నయన సారిక. ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన ఇప్పటికే 3 సినిమాలతో తెలుగులో బిజీ అయిపోయింది. ఆల్రెడీ చేసిన 3 సినిమాల్లో 3 డిఫరెంట్ రోల్స్ చేసి తన యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకుంటుంది ఆషిక. గంగణేశ, ఖాస్ సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసి ఈ 3 సినిమాలతో మంచి టాక్ సంపాదించుకుంది నయన సారిక. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి హిలేరియస్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడం, అందులోనూ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి టాస్క్ ని ఓం భీమ్ బుష్ మూవీతో చేసింది ప్రీతి ముకుందన్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి హిట్ అయిన ఓం భీమ్ బుష్ లో హీరోయిన్ గా టాలీవుడ్ లో తన ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ప్రీతి. పాన్ ఇండియా హీరో అయిన నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రుక్మిణి వసంత్. ఈ క్యూట్ హీరోయిన్ ఈ సినిమాలో యాక్షన్ కూడా చేసింది. పవర్ఫుల్ యాక్షన్ సబ్జెక్ట్ గా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోయినా రుక్మిణి వసంత్ ని మాత్రం అంత ఈజీగా మర్చిపోలేకపోయారు. తెలుగు హీరోలు కాన్స్టెంట్, హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు టాలీవుడ్ స్క్రీన్ ని గ్లామర్ తో నింపేస్తూనే ఉంటారు. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా కొత్త హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు మన మేకర్స్. వీళ్లలో కృష్ణమ్మ సినిమాతో అతిరా, షరతులు వర్తిస్తాయి సినిమాతో భూమికా శెట్టి, ప్రతినిధి 2 సినిమాతో శిరీష హీరోయిన్లుగా ఈ సంవత్సరం ఎంట్రీ ఇచ్చారు. శిరీష అయితే తాను నటించిన ప్రతినిధి 2 హీరో నారా రోహిత్ నే పెళ్లి చేసుకోబోతుంది. ఇలా ఈ సంవత్సరం కొత్త హీరోయిన్లు ఇంపాక్ట్ రోల్స్ చేయడంతో పాటు టాలీవుడ్ కి ఫ్రెష్ లుక్ ఇచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.